నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలులో వరుస దొంగతనాలతో పోలీసులకు ముచ్చెమటలు పట్టిస్తున్న దొంగలు. నిడదవోలులో వరుస దొంగతనాలతో పోలీసులకు దొంగలు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. నిడదవోలు మండలం సుబ్బరాజుపేట మొదటి వీధిలో గుర్తు తెలియని దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఒకే వీధిలో 2 దొంగతనాలు జరిగాయి. ఓ ఇంట్లో కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న వేళ చాకచక్యంగా చోరీ చేశారు. మరో చోట తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ చేశారు. పొడుగు శ్రీరామూర్తి ఇంట్లో 4 కాసుల బంగారం, 10,000 రూపాయల నగదు, ఖరీదైన చీరలు అపహరణ చేశారు. తాళం వేసి ఉన్న మంగం లక్ష్మణరావు ఇంట్లో బీరువా పగలగొట్టి 16 తులాల వెండి పట్టీలు, 19,000 రూపాయల నగదు అపహరణ. దీంతో పోలీసులను ఆశ్రయించిన బాధితులు నిడదవోలు పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి అలికిడేం అవ్వలేదండి? అవ్వలేదండి. మీకు బీరువాలో ఏం పెట్టరండి? అన్ని దాంట్లో పెడతారా? పెట్టిలోనే పెట్టారండి. మెల్ల వేసుకునే తాడు సూత్రాలతోటి తాడు సూత్రాలు కలిపి ఉన్నాయండి. ఆవిడ పడుకునే ముందు ఆ పెట్టిలో పెట్టేసిందండి. బట్టల మీద పెట్టేసేసి వచ్చి పడుకుంటది. తీసి వేసుకుంటదండి. చూసేటప్పుడు పెట్లు లేకపోయేటప్పటికి అతన్ని పెట్లు లేవేంటి ఇక్కడ అని అన్నానండి. అంటే చూస్తే ఎనక బగ్గర కొట్టేసి తాడడం పెట్లు ఇక్కడ పడేస్తానండి. ఇప్పుడు అక్కడికి ఉన్నాయి, ముట్టుకోలేదు ఆ పెట్లు. బంగారం ఎన్ని కాసులు పోయిందండి? 4 కాసులు అండి. తాడు 3 కాసులు, కాసు సూత్రాలు ఉందండి. 4 కాసులు అండి బంగారం. అవి ఇంకేం పోయినాయండి? 10,000 రూపాయలు, ఒక 10,000 ఉంటాయండి చిల్లర డబ్బులు. 100 కాగితాలు అయ్యి ఇంట్లోకి కావలసిన ఖర్చుకి ఎత్తుంటే ఒక కవర్లో పెట్టి గుడ్డ సంచిలో పెట్టి 10,000 పైన ఉంటాయండి. లెక్కట్లేదు కానీ ఉజ్జాయింపుని 10,000 పైన డబ్బులండి. 4 కాసులు బంగారం, బట్టలు, మంచి చీరలు అన్నీ ఆ పెట్టులో. ఇంకా అక్కడ ఉన్న పెట్లు తీయొద్దన్నారని అలా ఉంచేసామండి. వదిలేసారండి ఎందుకు చిన్నదండి. ఈ సెలవులో పెట్టానండి. హ్యాండ్ బ్యాగ్లో తెచ్చి పెట్టాడు. మనీ తీసారండి. ఎలా జరిగిందండి అసలు దొంగతనం? ఇది ఎన్నింటి జరిగింది? ఎన్నింటి జరిగిందో తెలియదండి. మరి మేము లేవు కదండి. ఎక్కడికి వెళ్ళారండి? మేము సింగారం ఉంటామండి. అంటే నైట్ 10 దాకా ఉంటే 10 భోజనం చేసి అక్కడికి వెళ్ళిపోతాం అనుకుంటుంటాను. మళ్ళీ తెల్లగట్ట 3 వస్తామండి. 3 వచ్చి ఇప్పుడు పనిలోకి వెళ్ళిపోతాను. తాటకి వెళ్ళిపోతాను.
ఇప్పుడు ఏమేమి పోయినాయండి? 16 తులాలు ఎండండి పట్టీలు, ఉమ్. 19,000 క్యాష్ అండి. అంతేనండి, ఇంకేమైనా బంగారం అటువంటి ఏమైనా పోయినాయి? అంతేనండి. ఆ రెండే. అవి గాజులు మామూలు గోల్డ్ ఉంటాయి కదండి, అవి బంగారం అని కట్టుకోరండి. అవి కూడా 40 అయ్యి పట్టుకోండి. అవి రోల్డ్ గోల్డ్ అయ్యి. అవి పట్టుకోరండి, అవి బంగారం అనుకుంది. పోలీసులకి సమాచారం ఇచ్చారండి? వచ్చారు, ఫోటో తీసుకుని వెళ్ళారండి. కొంచెం తెల్లగట్ట వెళ్ళామన్నా, తెల్లగట్ట వెళ్తే ఎండకి వస్తామన్నారండి, 8ంటికి రమ్మన్నారండి. సరే ఇలా కానిస్టేబుల్ వచ్చి ఇక్కడ అక్కడ ఫోటో తీసుకుని ఈ 2 చోట్ల అండి దొంగతనాలు ఇంకెక్కడైనా జరిగినాయా? 2 చోట్ల జరిగినాయి.